పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. ప్రియమైన వారులారా, ఈ రాత్రికాల సమయంలో ఎవరి ఆత్మ అయితే నీ రక్షకుడైన దేవుని యందు ఆనందించగలుగుతుందో వారు మాత్రమే ఈ క్రిస్మస్ను ఆరాధన చెయ్యగలరు. చిన్ని ప్రార్థన చేస్తాను కొద్ది నిమిషాలు. ఈ మాటలు నేను ధ్యానం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. జీవంగలనైనా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. తెలుగు క్రిస్టియన్ చర్చ్ని బట్టి నీ పాద చెంతకు వస్తూ ఉన్నాను. స్త్రీల సమాజంను బట్టి నీ సందలు ఎంతగానో కొనియాడుతున్నాను. భారభరితమైన పరిచర్యలో నేను ప్రభు బిడ్డలు కొనసాగడానికి మీరు చూపుతున్న కృపకైనైనా నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రభు ఇంతవరకు నీ సేవకులు నిలువబెట్టి నేను ప్రభు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దీనుడను అల్పుడను కొద్ది నిమిషాలు నీ పక్షంగా నిలబడాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను మాట్లాడితేనైనా అది ఎవ్వరికీ ప్రయోజనకరం కాదు. నీవు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి బాబు. ఈ రాత్రికాల సమయంలో సూటిగాను స్పష్టంగాను నాతోనూ మాతోనూ మీరు మాట్లాడమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ప్రియులారా, నూతన దంపతులు ఉన్నారు. వివాహమైనటువంటి మొదటి దినాల్లో వారి జీవితం సంతోషంగా సాగిపోతూ ఉంది. 4 నెలలు గడిచింది. ఆనందకరమైన జీవితంలో వాళ్ళు సాగిపోతూ ఉన్నారు. ఆమె బలహీనులైనప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు భర్త. బ్లడ్ టెస్టులు చేసి 2 రిపోర్ట్స్ ఇచ్చారు. ద ఫస్ట్ రిపోర్ట్, తను కన్సీవ్ అయ్యింది, తన గర్భవతి అయ్యింది. నిజంగా ఒక తల్లికి అది ఎంతటి ఆనందం! అసలు ఆనందంలో తేలియాడుతూ ఉంది. మరి కొద్దిసేపటికి మరొక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటంటే ఆమె ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ ఉంది. సంతోషం కాస్త కృంగిపోయినటువంటి పరిస్థితి. ఎయిడ్సా నాకు? ఇది ఎంతటి అవమానం! చిన్నప్పటి నుంచి కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ వస్తున్నానే, ఒక ప్రార్థన పరురాలుగా వాక్యం పట్ల ఎంత శ్రద్ధగా భక్తితో నా జీవితాన్ని గడుపుతున్నానే, ఏంటి పరిస్థితి? నాకు కన్నీరు మున్నీరు అవుతూ ఉంది. ఈలోపు డాక్టర్స్ అడిగారు, అమ్మ దీనికి గల కారణం ఏంటి? నీ అక్రమ సంబంధాలా అంటే, సార్ లేదు, నేను జీవించిన జీవితము అట్లాంటిది కాదు. తన భర్తను తీసుకొచ్చి టెస్ట్ చేశారు. అతనికి ఎయిడ్స్ ఉంది. అతడు తన జీవితం అంతా కూడా డాక్టర్స్తో చెప్పాడు, వివాహం కాకముందు నా జీవితం ఇది. ఆ తరువాత వెంటనే తనొక నిర్ణయానికి వచ్చాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ యొక్క తల్లి మాత్రము గర్భాన్ని మోస్తూ ఉంది. నెలలు నిండాయి. ఒక అందమైన బాబుకు తను జన్మనిచ్చింది. మరలా టెస్ట్ రిపోర్ట్స్, ఆ చిన్ని బాబుకు కూడా ఎయిడ్స్. డాక్టర్స్ ఒక విషయం చెప్పారు, అమ్మా ఆ చిన్ని బాబులో రెసిస్టేషన్ పవర్ అనేది ఉండదు, కాబట్టి కొంతకాలం జీవించి ఆ బిడ్డ చనిపోతాడు. నీవు మరికొంతకాలం జీవించి నీ జీవితాన్ని కూడా చాలించి వలసిందే. ఇక అంతవరకు కూడా ఇద్దరు కూడా మెడిసిన్ జాగ్రత్తగా వాడాలని చెప్పేసి డాక్టర్ సూచించారు. ప్రార్థన పరురాలైనటువంటి ఆ తల్లి ఆ బిడ్డకు పాలిస్తూనే
అద్భుతమైన విషయాలు ప్రకటించటం మొదలుపెట్టింది. నా బిడ్డకి ఈ విషయాలు అర్థమవుతాయా లేదన్న తను పట్టించుకోలేదు. పాలు తాగుతున్నప్పటి నుంచే ఆ చిన్ని బిడ్డతో మాట్లాడుతుండేది, నాన్న నువ్వు త్వరలో ఒక అందమైన స్థలానికి వెళ్ళిపోతావు, అక్కడ అందరూ కూడా నీలాంటి అనేక మంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారు, అది ఎంత ఆనందమైనటువంటి స్థలమో చెప్పలేనంతటి ఆనందం. అక్కడ రోడ్లన్నీ కూడా బంగారంతో ఉంటాయి, అక్కడ వేదన లేదు, శ్రమ లేదు, ఎంత అద్భుతంగా ఉంటాయో నాన్నని చెప్పి ఆ నెలల పసికందుకు తను బోధిస్తూ ఉండేది. రోజు కూడా ఇదే పాఠం, ప్రభువా నా బిడ్డను నీ చిత్తమైతే స్వస్థపరచు, లేదు నీ సన్నిధికి చేర్చుకోవటం నీకు ఇష్టమైతే ఆ నిత్య నూతనమైనటువంటి పరలోకానికి నా బిడ్డను చేర్చు అని ప్రార్థిస్తూనే తన బిడ్డను పెంచుతూ వచ్చింది. ఒక 4-5 సంవత్సరాలు వచ్చాయి, స్కూల్లో జాయిన్ చేసింది. ఆ స్కూల్లో సంబంధించిన బ్యాగ్లో వాటర్ బాటిల్, బుక్ ఒకటి పెట్టి ఒక లెటర్ కూడా రాసి పెడుతూ ఉండేది. తన బిడ్డకి ఏమైనా జరిగితే ఏమి చేయాలన్నది ప్రికాషన్స్ అన్నీ కూడా దానిలో రాస్తూ ఉండేది. ఒకనొక సందర్భంలో ఆ బిడ్డ పెరుగుతూ ఉన్నాడు, ఆ బిడ్డతో పాటు వ్యాధి పెరుగుతూ ఉంది. రోజు మాత్రము తన యొక్క పాఠం మాత్రం మర్చిపోయేది కాదు. పరలోకమును గురించినటువంటి ఉన్నతమైనటువంటి అనుభవాలు బిడ్డతో పంచుకుంటూ ఉండేది. పరలోకము కొరకు బిడ్డను సిద్ధపాటు చేస్తూ ఉంది. ఆ దినాలు రానే వచ్చాయి. ఒకరోజు స్కూల్ బ్యాగ్ తగిలించుకుని బిడ్డ వెళ్తూ ఉన్నాడు, జారి కింద పడ్డాడు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు, ఐసీయూలో అడ్మిట్ చేశారు. డాక్టర్ చెప్తా ఉన్నారు, అమ్మా చిట్ట చివరి గడియల్లో నీ బిడ్డ చేరుకున్నాడు, హార్ట్ బీట్ తగ్గుతుంది, రెస్పిరేషన్ తగ్గుతుంది, ప్రతిదీ కూడా తన యొక్క లెవెల్స్ అన్నీ కూడా తగ్గుతూనే ఉన్నాయి, తన యొక్క మరణ గడియలు సమీపమవుతూ ఉన్నాయి. డాక్టర్ చెప్పాల్సింది చెప్పారు. ఆ సమయంలో ఆ చిన్ని బిడ్డతో ఉండడం కోసము ఒక నర్సుని అక్కడ తనకు తోడుగా ఉంచారు సర్వీస్ చేయడానికి. తన పేరు సింధియా. ఆ సింధియా ఏం చేస్తూ ఉంది అంటే ఆ బిడ్డ పక్కన కూర్చొని అక్కడ ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా చూసుకుంటూ ఉంది. ఆ సింధియా తన కళ్ళతో చూస్తున్నప్పుడే ఆ యొక్క రీడింగ్స్ అన్నీ కూడా తగ్గుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తాము గమనిస్తూ ఉంది. ఆ యొక్క బిడ్డ ముఖంలో మాత్రము ఎట్లాంటి ఆందోళన లేదు, భయం లేదు, ప్రశాంతంగా ఉన్నాడు. అసలు ఆ సింధియాకి అసలు అర్థం కావట్లేదు. ఎన్నో వేల మంది పేషెంట్స్ నేను ఐసీయూలో ట్రీట్ చేస్తూ వచ్చాను, ఏంటి ఈ బిడ్డ ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. అట్లా చూస్తున్నప్పుడే ఆ లెవెల్స్ అన్నీ డౌన్ అవుతున్నప్పుడు ఆ చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని, నాన్న నువ్వేమీ కంగారు అవ్వద్దు, నేను నీ ప్రక్కనే ఉన్నాను కదా అని చెప్పేసి ధైర్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ అంటున్నాడు, లేదంటే నా కంగారు ఏమీ లేదు, నేను నూతనమైన స్థలానికి వెళ్ళిపోతున్నాను, అక్కడ నాలాంటి అనేక మంది పిల్లలు ఉంటారట, అందరూ కూడా తెల్లని బట్టలు వేసుకుని ఉంటారట, అక్కడ ఇంజెక్షన్స్ ఉండవంట, మెడిసిన్ ఉండవంట, అసలు ఏమీ ఉండదట, రోడ్లన్నీ కూడా బంగారమేనంట. అంటే అట్లాంటి ఉన్నతమైన స్థలానికి నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన కొద్ది రోజులకే నా తల్లి కూడా అక్కడికి వచ్చేస్తుందంట అని చెప్తూ ఉంటే సింధియా యొక్క కళ్ళు ఆ కన్నీరు ఏరులే ప్రవహిస్తూ ఉందట. చిట్ట చివరిగా ఆ చిన్ని బిడ్డ ఒక మాట అడుగుతున్నాడంట, ఆంటీ నాకు హెల్ప్ చేస్తారా అని చెప్పి. నాన్న ఏం కావాలి నీకు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ చిన్ని బిడ్డ చెప్తున్నాడట, ఆంటీ నాకు ఒక రెడ్ డ్రెస్ పట్టుకు చేస్తారా అని చెప్పేసి అన్నాడట. ఏనన్నా రెడ్ డ్రెస్ నీకెందుకు, రెడ్ డ్రెస్ అంటే నీకు ఇష్టమా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఆ చిన్ని బిడ్డ చెప్తున్నాడంట, లేదంటే రెడ్ డ్రెస్ అంటే నాకు ఇష్టమని కాదు, నేను నూతనమైన స్థలానికి వెళ్ళిపోతూ ఉన్నాను,
అక్కడ పిల్లలందరూ కూడా తెల్లని బట్టలు వేసుకుంటారట. నేను వెళ్ళిన కొద్ది రోజులకు నా తల్లి కూడా అక్కడికి వచ్చేస్తుందట. అయితే అందరూ కూడా తెల్లని డ్రెస్సులు వేసుకుంటే మా మమ్మీ నన్ను ఎట్లా గుర్తుపడుతుంది ఆంటీ, ప్లీజ్ ఆంటీ నాకు ఒక రెడ్ డ్రెస్సు ఇవ్వండి అని చెప్తూ ఆ మాటలు పలుకుతూ తన యొక్క తుది శ్వాస విడిచిపెట్టాడంటే బిడ్డ. ఆ సింధియా చిట్ట చివరి మాటలు ఏమి రాస్తుంది అంటే, నిరీక్షణ అనేది మరణశయ్య మీద కూడా ఆనందంగా ఉంచగలదు. నిరీక్షణ అనేది మరణశయ్య మీద కూడా ఆనందంగా ఉంచగలదు. అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆ బిడ్డ కలిగినటువంటి నిరీక్షణ ఏంటంటే, నేను ఒక ఉన్నతమైన స్థలానికి వెళ్ళబోతున్నాను, ఆ స్థలంలోనికి నా తల్లి కూడా రాబోతుంది అనే ఒక నిరీక్షణ మరణశయ్య మీద బిడ్డను సంతోషంగా ఉంచి తన జీవితాన్ని చాలించడానికి అది కారణమైంది. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో నిరీక్షణను గురించిన కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగంలో, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ప్రియమైన వర్లరా, ఏ పరిస్థితుల్లో తన ఆత్మ తన రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుందో తెలుసా? మరియ ఏ పరిస్థితిలో ఉందో బ్రదర్ మనకి జ్ఞాపకంలోనికి తీసుకుని వచ్చారు. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అప్పటికి తన వయసు సుమారుగా 14 సంవత్సరాలు. టీనేజ్ గర్ల్. ప్రతి విధమైన పరిస్థితి ఎందుకు కూడా తల్లిదండ్రులపైన ఆధారపడే స్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఆమె గర్భాన్ని ధరించింది. అయితే అప్పుడున్నటువంటి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వివాహం కాకుండా గర్భాన్ని ధరిస్తే రాళ్ళ రువి చంపబడాలి. ఈ పరిస్థితి ఒక రకమైతే, మరొక పరిస్థితి ఏంటి అంటే, నేను పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించాను అంటే ఆమె మాటలు నమ్మేదెవరు? ఆమె మాటలు పట్టించుకున్నది ఎవరు? ఎందుకు అంటే ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఎవరికి కూడా తెలిసినది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో సొంత స్నేహితురాళ్లే మరియ గర్భవతి అంట అని రకరకాలుగా సూటిపోటి మాటలతో ఆమెని అంటూ ఉన్న పరిస్థితుల్లో తను ఏం చేస్తూ ఉందంటే, తన గృహాన్ని విడిచిపెట్టి జకరియా ఎలిజబెత్ గృహానికి తను పారిపోతుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ బిడ్డ చుట్టూ కూడా అన్ని ప్రశ్నలే, ఏ ఒక్కదానికి సమాధానం లేదు. ప్రదానము చేయబడినటువంటి యోసేపు తన కుటుంబము ఆమెను తీసుకుని వచ్చి నడి బజార్లో పెట్టి సమాజం ముందు నిలవబెట్టి ఈమె గర్భవతి అట అని పంచాయతీ పెడితే, అయ్యా నేను ఏ పాపము చేయలేదు, నేను పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించాను అంటే ఆమె మాటలు వినేదెవరు? తన చుట్టూ సమస్యలే, తన జీవితం అంతా ప్రశ్నలే, ఏ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదు. అయితే ప్రియులరా, అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో తను ఏం చేస్తూ ఉంది అంటే, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తూ ఉంది. అట్టి ఆనందము తనకి ఎక్కడొచ్చింది? ఆనందించడానికి ఉన్నటువంటి అసలు పరిస్థితులేంటి? ప్రియమైన వర్లారా, తన ఆనందానికి కారణం ఒక్కటే, అదే నిరీక్షణ. మాట ఇచ్చిన దేవుడు తప్పిపోయేవాడు కాదు. తన జీవితంలో దాన్ని తప్పక నెరవేరుస్తాడు అనే ఒక నిరీక్షణ తను ఏం చేస్తూ ఉంది? ఆ బిడ్డ మరణశయ్య మీద ఉండి ఎట్టి రీతిగా అతడు ప్రశాంతంగా ఉండగలిగాడో, తన చుట్టూ ఉన్నటువంటి భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితుల మధ్య మరియ ఏం చేస్తూ ఉంది? ప్రశాంతంగా ఉండగలుగుతుంది.
ఆత్మలో దేవుని యందు ఆనందించే అనుభవాన్ని కలిగి ఉంటుంది. ప్రియమైన వారులారా, ఎట్టి నిరీక్షణ ఈ రాత్రి మన జీవితంలో ఉందా? టెర్మినల్ జనరేషన్స్ అని ఒక సైన్స్ మ్యాగజైన్లో 3 విషయాలు తెలియజేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఆహారం లేకుండా 53 రోజుల వరకు జీవించగలడు అని చెప్పి పొట్టి శ్రీరాములు గారిని చూపిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి నీరు లేకుండా 3 దినాలు జీవించగలడు అని చెప్పి ఆ భూకంపం నుంచి బయటపడినటువంటి శిథిలాల నుంచి బయటపడి జీవంగా ఉన్నటువంటి వారిని వారు చూపిస్తూ ఉంటారు. మరొక విషయం చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తి ఆక్సిజన్ లేకుండా 8 నిమిషాల పాటు జీవించగలడు అని. చిట్ట చివరిగా ఒక కంక్లూజన్ చేస్తారు, హోప్, నిరీక్షణ లేకుండా 1 సెకండ్ కూడా జీవించలేడు. ఈ రాత్రికాల సమయంలో అప్పుల బాధలతో మనం సతమతమవుతూ ఉంటే, మన అప్పులు తీరవని ఒక నిర్ణయానికి మనం వచ్చేసి ఉంటే మనకి ఆత్మహత్య శరణ్యం అవుతుంది. ఇక ఎప్పుడైతే ఆశను కోల్పోయామో, నిరీక్షణ కోల్పోయామో, ఇక మరణమే శరణ్యం. కానీ లేదు, నేను పని చేసుకుంటాను, నా అప్పులు ఒక్కొక్కటిగా తీర్చుకుంటాను అనే నిరీక్షణ మనల్ని ఏం చేస్తుంది? ఎన్ని అప్పులున్నా, ఎంత భారం ఉన్నా మనల్ని జీవింపచేయగలుగుతుంది. అయితే రాత్రికాల సమయంలో మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి? మరియు చుట్టూ ప్రశ్నలే, మరియు చుట్టూ సమస్యలే అయినప్పటికీ కూడా సమస్యల సుడిగుండంలో ఆమె ప్రశాంతంగా ఉండి ఆత్మయందు ఆనందించగలుగుతుంది. ఇది ఎట్లా సాధ్యమైంది? నిరీక్షణ. ప్రియమైన వారులారా, మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఈ నిరీక్షణ మనకేమి తీసుకొచ్చింది అంటే, క్రిస్మస్ అనేది ఒక నిరీక్షణ. నిత్య జీవానికి ఒక నిరీక్షణను తీసుకుని రాగలిగింది ఈ క్రిస్మస్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక ఏమి పొందినట్లమ్మా? నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏమి పొందినట్లు? నిత్య జీవమును పొందినట్లు. ప్రియమైన వారులారా, క్రిస్మస్ అనేది నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. దేవా, అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించు. అంధకారంలో ఉన్నాను, వెలుగులోనికి నడిపించు. మరణంలో ఉన్నాను, జీవంలోనికి నన్ను నడిపించు. నీ సమాధానాన్ని నాకు అనుగ్రహించు అంటూ వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనకు సమాధానం ఎక్కడ? పాత నిబంధన భక్తులు ప్రార్థిస్తూ ఉన్నారు, దేవా, సంవత్సరములు గతించుచుండగా నీ కార్యమును నూతనపరచు. ఏంటి నూతనపరచాలి? ఏమైంది అసలు? సృష్టిలో ఉన్నతమైన సృష్టముగా దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. ఆజ్ఞాతిక్రమం పాపమైంది. పాపం పరిపక్వమై మరణాన్ని తీసుకుని వచ్చింది. ఏదైనా వనము నుండి గెంటి వేయబడ్డారు. కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము వారి పాపమును పావనపరచలేకపోయింది. నిత్య మరణమే శరణ్యమైనప్పుడు నిత్య జీవానికి నిరీక్షణ తీసుకొచ్చింది ఈ క్రిస్మస్. జీవము ప్రత్యక్షమయ్యింది, నిత్య జీవము ప్రత్యక్షమయ్యింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. దేవుడైనటువంటి ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ప్రియమైన వారులారా, క్రిస్మస్ మన జీవితానికి ఏమి తీసుకొచ్చిందంటే నిరీక్షణ తీసుకొచ్చింది. అది ఏ నిరీక్షణ అంటే నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం అనుకుంటున్నాం ఈ లోకంలో ఈ యొక్క శరీరం కోసం ప్రాకులాడుతూ ఉన్నాం, మన బిడ్డల కోసమే ప్రాకులాడుతూ ఉన్నాం. మంచిది, తల్లిదండ్రులుగా అది మన బాధ్యత, నేను కాదంటలేదు. అయితే ఈ జీవితం గతించిపోయిన తర్వాత మరొక జీవితం ఉన్నది అనేది మాత్రం మనం మర్చిపోవడానికి వీలు లేదు.
నీవు కనుమూయకముందే ఈ నిజాన్ని నువ్వు తెలుసుకొని తీరాలి. నిత్య జీవము, నిత్య మరణం అనేవి రెండు ఉన్నాయి. రెండు కూడా నిత్యత్వమే. జీవము నిత్యత్వమే, మరణము కూడా నిత్యత్వమే. అయితే నువ్వు అనుకుంటున్నావు అందముంది, బలముంది, బలగముంది, ఇంకా ఏదో ఉంది. రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు జీవించినటువంటి ప్రతి క్షణము కూడా నిన్ను మరణానికి మరింత దగ్గర చేరుస్తూ ఉంది. ఆయన రాకడెప్పుడో, మన ప్రాణం పోకడెప్పుడు మనకు తెలియదు. ఈ రెండింటిలో ఏదో ఒక్కటి జరగకముందే నిత్య జీవమును గూర్చినటువంటి ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆత్మయందు నువ్వు ఆనందించగలవు. నేటికి కూడా అది లేకున్నట్లయితే నిత్యమరణమే శరణ్యమవుతుంది. జాగ్రత్త. బలముంది, బలగముంది, ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి నువ్వు తలంచొద్దు. మరణానికి మోమాటము లేదు. అది ఏ క్షణాన్ని నిన్ను వాటేసుకుంటుందో తెలియదు. ప్రియమైన వారలారా, మానవ జీవితం గడ్డి పువ్వు వంటిది. అది ఏ క్షణాన్న వాడిపోతుందో, మరి ఏ క్షణాన్న రాలిపోతుందో మనకి తెలియదు. క్రిస్మస్ మొదటి వారములో ఉన్నాం. 2026 సంవత్సరం వరకు కూడా జీవించగలమా? అంతవరకు ఎందుకు? ఇప్పుడున్నటువంటి నేను రేపు ఉదయకాల సమయంలో ఉంటాననే గ్యారంటీ ఉందా? లేదు. అయినప్పటికీ కూడా దేన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాం? అసలు అతిశయించడానికి మనకంటూ ఏదుంది అసలు? నీ జీవితంలో అనేకమైన క్రిస్మస్లు దొరికిపోయినాయి అమ్మో. నిరీక్షణ అనేది లేకుండా ఏదో ఆచార రీతిగానో, అలవాటు రీతిగానో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావేమో. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నిత్య జీవంను గురించినటువంటి నిరీక్షణ నీకు లేకుంటే ఆ నిరీక్షణ నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మరియ కూడా నిరీక్షణ కలిగి నమ్మింది, ఆ నిరీక్షణ తనను సిగ్గుపరచలేదు. తన యొక్క నిరీక్షణ ఏంటంటే యుగ యుగములు నన్ను ధన్యురాలంటారా. 2000 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా నేటికి మరియ ధన్యురాలే. సృష్టి ఉన్నంత వరకు కూడా ఆమె ధన్యురాలే. ఆ నిరీక్షణ ఆమెని సిగ్గుపరచలేదు. రాత్రికాల సమయంలో ప్రియులారా, నేటికి నువ్వు జీవించున్నావంటే జీవితం పట్ల నీకు ఒక నిరీక్షణ ఉంది. అయితే ఈ జీవితం ముగించిన తర్వాత నిత్య జీవం గురించినటువంటి నిరీక్షణ నీకు లేకుంటే నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు దొరికిపోయినా దానివల్ల నువ్వు పొందుకున్నటువంటి పేర్లు మరేది లేదు. నీ జీవితంలో అనేకమైన క్రిస్మస్లు దొరికిపోయినాయి, దానిలో ఇది కూడా ఒకటికి ఉండిపోవడానికి వీలు లేదు. నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణ ఈ రాత్రి నువ్వు కలిగి ఉండాలి ప్రియులారా. చివరిగా ఒక మాట చదివించి నేను నా మాటలు ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు తీతుకు వ్రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ప్రియమైన వర్లారా, ఇక్కడ 3 కాలాలను ఈ వాక్యం సూచిస్తూ ఉంది. ఒకటిది భూతకాలము, రెండవది వర్తమాన కాలము, మూడవది భవిష్యత్ కాలము. భూతకాలంలో ఏమి ప్రత్యక్షమైంది అంటంట, రక్షణార్థమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమయ్యింది. ఆ కృప ఏమి తీసుకొచ్చిందంటే మనిషికి రక్షణను తీసుకుని వచ్చిందంట. వర్తమాన కాలంలో ఆ కృప ఏం చేస్తుంది అంటే మనిషిని
జీవింపజేస్తూ ఉంది. ఎట్టి రీతిగా జీవించాలో ఆ కృప నేర్పిస్తూ ఉంది. ఎట్టి రీతిగా జీవించాలంటేనంట భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను మొట్టమొదటిగా నువ్వు విసర్జించాలి. వీటిని విసర్జించాలమ్మా. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలంట. తర్వాత స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ నువ్వు బ్రతకాలి. ఎట్టి రీతిగా బ్రతకాలో నీకు నేర్పించేది ఏంటంటే కృప. భవిష్యత్ కాలంలోనేమో భూతకాలంలో అనగా గతించిపోయినటువంటి ఆ కాలంలో ఆ యొక్క కృప ప్రత్యక్షమయ్యింది. ఆ కృప మనకి రక్షణను తీసుకుని వచ్చింది. వర్తమాన కాలంలో మనం ఎట్టి రీతిగా జీవించాలో, వేటిని విడిచిపెట్టాలో, వేటిని హత్తుకోవాలో ఆ కృప నేర్పించింది. అయితే భవిష్యత్ కాలమును గురించి ఆ కృప ఏమి చెప్తుంది? అక్కడ శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తం మనం ఎదురు చూడాలి. ఆ శుభప్రదమైనటువంటి ఆ నిరీక్షణ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. అయితే దేనికోసం నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి? ఆ నిత్య రాజ్యమును గురించినటువంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి అంటే శుభప్రదమైనటువంటి ఒక నిరీక్షణ నువ్వు కావాలి. ఆ నిరీక్షణ ఏంటంటే మొదటి రాకడలో వచ్చినటువంటి ప్రభువు రెండవ రాకడలో కూడా ఆయన రాబోతూ ఉన్నాడు. అయితే మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. రెండవ రాకడలో ఆయన యోధా గోత్రపు కొదమ సింహంగా ఆయన రాబోతూ ఉన్నాడు. న్యాయాధిపతిగా ప్రభువు రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఇది వాస్తవం ప్రియులారా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా 100% ఇది వాస్తవం. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. న్యాయాధిపతిగా ప్రభు రాబోతూ ఉన్నాడు. గర్జించు సింహలే ఆయన రాబోతూ ఉన్నాడు. దాన్ని తట్టుకోవడం మనకు సాధ్యం కాదు. ఈ రాత్రికాల సమయంలో, ఈ క్రిస్మస్ దినాన ఒక నిర్ణయానికి రావాలి. ప్రభువా, రక్షణార్థమైన కృపను నాకు ఇచ్చావు. ఎట్టి రీతిగా జీవించాలో నువ్వు నాకు నేర్పించావు. శుభప్రదమైనటువంటి ఒక నిరీక్షణ నాకు ఇచ్చావు. ప్రభు అయిన యేసు మధ్యాకాశంలో ఆ దినాన్న ఆయన రాబోతున్నటువంటి ఆ సమయంలో ఎత్తబడే సంఘములో సిగ్గులేని ముఖాలతో నేను ఎదురు చూడాలి. ఆ సార్వత్రిక సంఘములో నా చిన్ని సంఘం ఉండాలి, నా చిన్ని కుటుంబం ఉండాలి. ఆ నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రియులారా, అబ్రహాం యొక్క నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు. మరియ యొక్క నిరీక్షణ ఆమెను సిగ్గుపరచలేదు. నీ నిరీక్షణ కూడా నిన్ను సిగ్గుపరచదు. అటు నిరీక్షణ జీవితం నీకుందా? క్రిస్మస్ అంటే నిత్య జీవంను గుర్చినటువంటి నిరీక్షణ. ఇప్పటికే నీ జీవితంలో కొన్ని వందల క్రిస్మస్ వర్తమానాలు విన్నావు. వందలు కాదు, నీ విన్నటువంటి వర్తమానాలు ఎన్నో అసలు నీకే గుర్తులేనంత పరిస్థితి, నీ సెల్ నెంబర్ని దాటిపోయినంతటి పరిస్థితి. వాటిలో ఈ దినము కూడా ఒకటిగా మిగిలిపోవడానికి వీలలేదు. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో దేవుడు నిన్ను స్థలానికి తీసుకుని వచ్చాడు. వట్టిగా నువ్వు తిరిగి వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఏదో ఒకటి నువ్వు తీర్చుకోవాల్సిందే. నిత్య జీవనం గురించినటువంటి నిరీక్షణతో నువ్వు వెళతావా? లేకుంటే అది నా నోటుతో చెప్పటమే, అది కష్టమైనటువంటి పరిస్థితి, నిత్య మరణమే శరణ్యమవుతుందేమో. వద్దు. ఆ నిత్య మరణం నుంచే తప్పించడం కొరకే ఆ ప్రేమ ప్రత్యక్షమయ్యింది. సింహాసనం నుండి సిలువకు దిగి వచ్చింది. నీకోసం సర్వస్వాన్ని కూడా త్యాగం చేసింది. రక్త హస్తాలతో భూమికి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆయన యొక్క రాకడ నీ జీవితానికి ఒక నిరీక్షణ ఇచ్చింది. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, అట్టి నిరీక్షణతో, నిత్య జీవంను గురించినటువంటి నిరీక్షణతో నువ్వు వెళ్ళగలిగినట్లయితే నీ జీవితం ధన్యమే. ఏమో మరొక అవకాశం దేవుడు మనకి ఇవ్వడేమో. ఈ రాత్రి నీలోనికి నువ్వు చూసుకో. ప్రభువా, ఆయాసకరమైనటువంటి జీవితం నాలో ఏదైనా ఉందేమో, ఇంకా నన్ను దయతో క్షమించి
నీ నిత్య రాజ్యానికి నన్ను వారసునిగా చెయ్యి అని చెప్పి ఒక స్థిరమైన తీర్మానంతో ఈ స్థలాన్ని విడిచి వెళ్ళగలిగినట్లయితే నీ జీవితం ధన్యం. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. జీవంగలనైనా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. క్రిస్మస్ మా జీవితాలకు నేను ప్రభు నిత్య జీవంను కూర్చున్నటువంటి నిరీక్షణ ఇచ్చింది. ఆ నిరీక్షణ నేటికి మమ్మల్ని జీవింపచేస్తూ ఉంది. ఇంకా నైనా ప్రభు ఆ నిరీక్షణ లేకుండా ఒక ఆచార రీతిగాను అలవాటు రీతిగా నేను ప్రభు ఆరాధనను ఆరాధిస్తూ ఉంటే దయతో బిడ్డలను క్షమించండి నైనా. ఈ రాత్రి నైనా ప్రభు బిడ్డలను దర్శించండి బాబు. సమాధానంతో నింపమని చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.